అరే అర డజన్ రుమాల్ రోటి తిన్నావు గారా మళ్ళా బిర్యానీ అంటవేమ్రా? ఏ లేదు మామ, ఇంకో అర డజన్ తిన్నా ఆఖర్లా ఇంత బువ్వ తినకుంటే నాకు తిన్నట్టే అనిపించదురా. అబ్బా మస్తు ఆకలి అవుతుంది. గా హోటల్లా మంచిగుంటది, అన్నం తిందాం పారా. నీకెన్ని మాటలు చెప్పాలనే? గీ పండ్లు తింటే కడుపు నిండుతుందా? మంచిగా తట్టి నిండా బువ్వ పెట్టుకొని తినాలే గాని నువ్వేందమ్మా గట్ల చేస్తావు? ఆఖర్లింత పెరుగు బువ్వ తినిపి పిల్లగానికి మంచిది అంటుంటారు. అయితే బువ్వ తచ్చాడు తాకత్ పిడికడు అన్నట్టే ఉందట కథ. 167 వాళ్ళు అన్నమే తింటున్నమాట మనము. అందులో పిండి తప్ప ఇంకేం ఉండదాయే. పోని కూరలన్నా మంచిగా తింటున్నామా అంటే తెల్లన్నం కలర్ మారితే చాలు అన్నట్టు మీద మీద కలుపుకొని బుక్కలు పెడుతున్నాం. ఇట్లయినాక ఇక పెయ్యికి తాకత్ ఎడికెళ్ళి వస్తుంది. పబ్లిక్ పానాలో మంచి షెడ్డలు అరుచుకునే ఐసీఎంఆర్ సర్వేలో తేలిందట తెలంగాణలో ఎట్లున్నది. ఆకుకూరలు పండ్లు ఫలాలు నెరి తక్కువ తింటున్నమాట. బాడీకి ప్రోటీన్లు విటమిన్లు సరిపోనందక షుగర్లు బీపీలు గుండె నొప్పులు. దేశంలో 168 మంది గిట్లనే కాలం చేస్తున్నారంటే చూడండిగా. మళ్ళా పెయ్యాల్సుడు లేకపోయే చెమట తీసుడు లేదాయే. ఇకేమున్నది కొవ్వు పెరిగి అడ్డమైన రోగాలు మోపు కాబట్టి. ఇంకా ఈ నడుమ ఇంట్లో తినుడు తక్కువ, బయట తినుడు ఎక్కువ. అడ్డమైన నూనెలు కల్తీ సౌదాలు సూపులకు ముద్దుగున్నాయని గుమ్మితే కడుపుకా రావు. అదే సర్వేలో ఇంకేం తేలిందంటే దేశంలో 115 మంది సిగరెట్లు బీడీలు తాగుతుంటే అందులో పల్లెటూరులే ఎక్కువనట. మందు తాగేటోళ్ళు కూడా 115 మందేనట. ఇది దేశమంతా మనకాడ లెక్క ఏరే ఉంటదో. 115 మంది సుక్కముట్టారేమో. దసరాకు చూడాలి 4 రోజులనే 800 కోట్ల సరుకు సప్పరిచ్చేండ్రు. అంటే పెయ్యికి తాగతీయని బువ్వ బగ్గా తింటున్నాం, బాడీకి అవసరం లేని మందు ఎక్కువ గుంజుతున్నాం. తినుట్ల తాగుట్ల తెలంగాణలో తరికే అలాగున్నది మళ్ళా.